ముందు మన పత్రి సార్కి ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ హిమాలయ పరమ గురువులకు, హిమాలయ యోగులకు, అసెండెడ్ ఆస్ట్రల్ మాస్టర్స్ కి, సంబాలాన్ని నడిపిస్తున్నటువంటి ఇక ఈ కలియుగ కల్పతరువైనటువంటి అమర ఆరి బాబాజీకి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తాం. ఓకే మాస్టర్స్, అయితే అంటే మన ఇప్పుడు హయ్యర్ విజ్డమ్ అంటే నేను ఇచ్చే ఉద్దేశం ఏంటంటే, విజ్డమ్ అన్లెస్ అదర్వైజ్ మీకు ప్రాపర్ విజ్డమ్ లేకుండా మేనిఫెస్టేషన్ అనేది జరగదు. అంటే ఏది జరగాలన్నా కూడా మనకి హయ్యర్ విజ్డమ్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బాబాజీ దగ్గర ఉన్నది జ్ఞానం ఏదైతే ఉందో అది 5th డైమెన్షన్ కి సంబంధించిన జ్ఞానం, 5th డైమెన్షన్ రియాలిటీకి సంబంధించిన జ్ఞానం. అంటే 5th అండ్ 12th డైమెన్షన్ వరకు దాన్ని, అంటే మనం 12th డైమెన్షన్కి వెళ్తే అది బ్రహ్మస్థితి అంటాము. అంటే అక్కడి నుంచి సృష్టి క్రియేషన్ కావాల్సిన మేనిఫెస్టేషన్ 12th నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మనము దివ్య లోకాలకి సంబంధించిన జ్ఞానాన్ని అందుకోవాలంటే గనక మనం 5th డైమెన్షన్ కి యాక్సెస్, మినిమం యాక్సెస్. అది అక్కడి నుంచి ఇంకా దివ్య లోకాలకు సంబంధించిన అంటే మేనిఫెస్టేషన్ అనేది, అంటే ఎర్త్ మీద మనం ఏం పొందాలంటే కూడా దానికి మేనిఫెస్టేషన్ కుదురుతుంది. అయితే నేనేమనుకుంటున్నా అంటే, యాజ్ మచ్ యాజ్ మీకు ఎంత డీప్ గా అర్థం అవుతుందో, అంటే ఈ సబ్జెక్ట్ సైన్స్, మేనిఫెస్టేషన్ సైన్స్ ఎంతగా మీకు తెలుస్తుందో ఆటోమేటిక్ గా మేనిఫెస్టేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇది అంటే నేను హైపోథీసిస్ తో చెప్పట్లేదు. నేను 2015 నుంచి బాబాజీని అందుకోవడానికి, నేను బాబాజీ కాన్షియస్ కనెక్ట్ అవ్వడానికి సాధనలు మొదలు పెట్టాను ఆల్మోస్ట్. అది నేను 2017లో ఒక గ్రూప్ కూడా ఫామ్ అయింది. అంటే ఆ గ్రూప్ కి నేను ఏ ఉద్దేశంతో ఆ గ్రూప్ ని తయారు చేశానంటే, ఓన్లీ మేనిఫెస్టేషన్, అంటే హయ్యర్ డైమెన్షన్ మేనిఫెస్టేషన్, 5th డైమెన్షన్ జనాలు తీసుకెళ్ళాలి, బాబాజీ కాన్షియస్ కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను అంటే ఆ గ్రూప్ ని స్టార్ట్ చేశాను. అయితే అప్పుడులో బాబాజీ అప్పటికి 2015-16లో బాబాజీ గురించి అవేర్నెస్ చాలా తక్కువే ఉంది. ఈవెన్ దో పిరమిడ్ లో కూడా పత్రి సార్ కరోనాలో బాబాజీ గురించి కొద్దిగా గట్టిగా చెప్పడం, నొక్కి చెప్పడంతో జనాలు కరోనా నుంచి కొద్దిగా బాగా అందుకున్నారు. అందులో కరోనాలో నేను విపరీతంగా బాబాజీ కేవ్స్ కి జనాలు తీసుకెళ్ళడం రావడం అనేది జరిగింది. అప్పుడు కూడా ఆ విధంగా నేను కూడా కాస్త పాపులర్ అయ్యాను పిరమిడ్ సర్కిల్లో. ఏంటంటే అప్పటికే, ఎందుకంటే నేను బాబాజీ గురించి కాన్షియస్ నుంచి 15-16లో కూడా మొదలు పెట్టా. అంటే అప్పుడు ఎక్కువ నేను మహాకాళి యంత్రం, అంటే మెర్కబా అంటాం మనం, అది మహాకాళి యంత్రం, దానికి బాబాజీ కూడా కనెక్షన్ ఉంది. అది తర్వాత క్లాసులో తప్పకుండా వివరంగా చెప్తాను. అంటే ఈ మహాకాళి యంత్రం అంటే మల్టీ డైమెన్షనల్ గేట్వే, అంటే మనం హయ్యర్ డైమెన్షన్స్ కి, 5th అండ్ అబోవ్ డైమెన్షన్స్ కి మహాకాళి యంత్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది, అది కూడా సాధకులకి. అయితే నేను అప్పుడు చేసింది ఏంటంటే, దానికి అప్పుడులో బాబాజీ కాన్షియస్ అంటే కొద్దిగా నేను మెరక పట్టుకుని తిరగడం, ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ కి బాబాజీ గురించి ఎక్కువగా మాట్లాడడము, లేదంటే ఇవి చేస్తున్నప్పుడు ఏంటంటే కొంత అప్పుడులో మొదట్లో, అంటే కరోనాకు ముందు కొంత వ్యతిరేకత ఉంది. అందువల్ల ఏంటంటే నేను డైరెక్ట్ గా బాబాజీ ఇప్పుడులాగా మీరు పెట్టినట్టు బాబాజీ ఫౌండేషన్ ఏమైనా పెడితే అప్పుడు వ్యతిరేకం చేసే సీనియర్ మాస్టర్లు ఉన్నారు, నాకు తెలుసు బాగా. అందువల్ల నేను ఏం చేశానంటే, ఆ టైం లైన్లో, అంటే ఇంకా మన కరోనా తర్వాత బాబాజీ బాగా ప్రతిసారి బాగా ఎంఫసైజ్ చేయడం వల్ల అందరూ బాబాజీ పేరు మీద రకరకాలుగా పెట్టుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి మెర్కబా లైట్ మాస్టర్స్ అని పేరు పెట్టిన. మెర్కబా అంటే తెలుస్తుంది, కాళయంత్రం అంటే ఎవరికి పెద్ద ఐడియా ఉండదు. మెర్కబా లైట్ మాస్టర్స్ అనే పేరు పెట్టాం మనం. మెర్కబా అంటే కనుక, అంటే ఇలా మల్టీ డైమెన్షనల్ గేట్వే, అంటే బాబాజీ కాన్షియస్ కనెక్ట్ చేసే. అప్పుడు మనం మెర్కబా అనే పేరు పెట్టి మనం మూవ్మెంట్ చేసాం. అయితే అప్పుడు చాలా ఖచ్చితంగా నేను, అంటే పూర్తిగా ఎక్స్పెరిమెంట్ బేస్ మీద, అంటే 5th డైమెన్షన్ డైరెక్ట్ గా కనెక్ట్ చేయాలని ఒక తాపత్రయంతో చేశాం కాబట్టి చాలా నేను మెజర్మెంట్స్ తో చాలా యాక్యురేట్ గా, చాలా, అంటే హిమాలయాల నుంచి నా క్లాసెస్ చేసేవాడిని. 17-18లో కూడా హిమాలయాల నుంచి చేశాను. ఆ తర్వాత ఇటేపు రావడం జరిగింది. అప్పుడు బాగా, ఎందుకంటే ఎందుకో మన గ్రూప్ కి విపరీతం కనెక్ట్ అయ్యి రోజులకు వందల మంది ఎందుకు వచ్చేవారంటే, మనం చాలా మేనిఫెస్టేషన్స్ జరిగేవి, చాలా మందికి మేనిఫెస్టేషన్స్ అయ్యేవి. ఆ మేనిఫెస్టేషన్ కి ఏం చెయ్యాలి, ఎలా నాలెడ్జ్ ఇవ్వాలి, ఎలా సాధన చేయించాలి అనేది నేను, అంటే ఆ ఉద్దేశంతో పెట్టాను గ్రూప్ కాబట్టి రోజంతా అదే పనిలో ఉండేవాళ్ళం కాబట్టి చాలా మందికి చాలా మేనిఫెస్టేషన్ జరిగేవి. ఆ గ్రూప్ ఒక విజృంభణ, ఒక విధంగా, అంటే
మీకు అందరూ తెలుసు ఆల్మోస్ట్ వాళ్ళు 6-7 సంవత్సరాల్లో అప్పుడు 6-7 సంవత్సరాలకు ఉన్న మన అదే లైట్ మాస్టర్స్, అదే లైట్ వర్కర్ గ్రూప్ ని కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మనం టచ్ చేసాం. అంటే వాళ్ళకి ఎంత వచ్చారో అప్పుడు అంటే చెప్పుకోదగ్గ వాళ్ళు, ఎందుకంటే తను చాలా నాకు తెలిసి 7-8 ఇయర్స్ ముందు నుంచి వర్క్ చేశారు. మనం 7-8 months లోనే ఆ రేంజ్ రీచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ గా నా టార్గెట్ 5th డైమెన్షన్స్ జనాలు కాన్షియస్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం అప్పుడు అన్ని రకాల నాలెడ్జ్ ని కూడా ఆ విధంగా మనం అందించడం జరిగింది. రెగ్యులర్ గా ధ్యానం ప్రాక్టీస్ కూడా దానికి సంబంధించిన మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల భయంకరమైన రిజల్ట్స్, చాలా రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ వల్లనే జనాలు వచ్చేవారు. ఎందుకంటే నాకైతే నేను బొంబాయిలో ఎప్పుడు పిరమిడ్స్ నేను ఇన్ఛార్జ్ గా ఉన్నాను 4 years ఉన్నాను తప్పితే ఆ తర్వాత నాకు ఎక్కడ కనెక్షన్ ఏం లేదు. నాకు సౌత్ ఇండియన్ తెలుగు క్లాసులతో కూడా నాకు అప్పుడు పరిచయం లేదు. అంటే అప్పుడు ఏదో మధ్యలో కొంతమంది పిలిచేవారు, వచ్చి క్లాసులు చేసేవాడిని, అది కష్టం మీద చేస్తూ వెళ్ళిపోయేవాడిని. అనుకోకుండా ఈ కాన్షియస్ అనేది చిన్నగా మొదలైంది, ఒక సంవత్సరం తిరిగేలోగే ఒక ప్రపంచంగా నడిచింది. ఎందుకంటే ఓన్లీ దట్ టైం వి గివెన్ ద రైట్, అంటే దేంతో మేనిఫెస్టేషన్ ఎలాగ చేయాలి అనే ఉద్దేశంతో మనం సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. దానికి తగినట్టు ధ్యానం చేయించడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ అందరిలో కూడా వచ్చినాడు. అందుకే వచ్చేవారు జనాలకి. నేను వేరేగా నాకెవరు గాడ్ ఫాదర్ లేరు, నాకేం పరిచయాలు లేవు, నేను ఇక్కడ సౌత్ లో వైపు దేంతో ఎవరితో కనెక్షన్ లేదు. అయినా సరే నేను హిమాలయాల్లో కూర్చొని చేసేదానికి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు. అంటే అది ఆ గ్రూప్ పెద్దగా ఎక్స్పాండ్ అయింది. అయితే ఆ తర్వాత మనం ఆ ఎక్స్పీరియన్స్ లో మనకేమనిపించిందంటే ఈ సబ్జెక్ట్ ని మరీ ఒక అందరికీ ఫ్రీ విల్ గా ఇచ్చేయకూడదు. ఎందుకంటే దాంట్లో కొన్ని మనకి ఇబ్బందులు ఎదురైనాయి తర్వాత. దీనికి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఒక కాన్షియస్ ని ముందు వాళ్ళకి పూర్తిగా నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసి, ముఖ్యంగా వాళ్ళ కర్మల్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ లో వాళ్ళకు ముందు అడుగు వేసినప్పుడు ఆ తర్వాత మనం ఒక అడుగు దిగన్నా మనం చెయ్యొచ్చు తప్పితే డైరెక్ట్ గా అవుట్ రేటెడ్ గా ఇలాగా ఇవ్వకూడదు అనేది మనకి అర్థమైంది. అంటే ఆ 2-3 years తర్వాత మనకి చాలా కిక్ బ్యాక్స్ క్రియేట్ అయినాయి. తర్వాత చాలా విచిత్రమైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తర్వాత మనం ఆ సత్యం అర్థమైనాక ఆప్ చేస్తాం. అయితే ఈ రోజున నేను మళ్ళీ సరైన పర్ఫెక్ట్ గ్రూప్ తయారు చేసి దాన్ని కరెక్ట్ గా కల్టివేట్ చేసినప్పుడే మళ్ళీ ఆ విజ్డమ్ మనం ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయి నేను సైలెంట్ అయిపోయాను. నేను అసలు ఎక్కడ కూడా ఇంకా అది ఎప్పుడు జరిగితే అప్పుడే జరుగుతుంది, బాబాజీ చెప్పిస్తారు మన చేత అని ఊరుకున్నాం. అయితే మళ్ళీ నేను ఇప్పుడు టెంప్ట్ అయ్యి బాబాజీ ఫౌండేషన్ చూసిన తర్వాత అయ్యో ఇదంతా బాబాజీ నాలెడ్జే కాబట్టి అట్లీస్ట్ ఈ ఫౌండేషన్ కనెక్ట్ అయిన వాళ్ళు మనం ఏదో రకంగా ఏదో లెవెల్లో అందిద్దాం అనే ఉద్దేశంతో నేను మళ్ళీ రావడము, మీకు మళ్ళీ సబ్జెక్ట్ ఇవ్వడానికి నేను. అయితే ఇప్పుడు ఇంత ముందులో అంత ఫాస్ట్ ట్రాక్ మీద ఇవ్వదలుచుకోలేదు నేను, ఎందుకంటే దానివల్ల సరికాదంతా. ఎందుకంటే దాంట్లో మనం చూడాలి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో, ధ్యానం ఎలా జరుగుతుంది, గ్రూప్ ఎనర్జీ ఎలాగ ఉందో చూసి నేను చేసే నెక్స్ట్ టైం 2-3 మెడిటేషన్ క్లాసులు చేసినప్పుడు మనకు ఆ క్లారిటీ వస్తుంది, గ్రూప్ ఎనర్జీస్ అర్థం అవుతాయి. దాన్ని బట్టి మనం మెయిన్ టెక్నిక్స్ అనేది, అంటే ధ్యానం ద్వారా మేనిఫెస్టేషన్స్ ఎలా చేసుకోవచ్చు అనేది తప్పకుండా చెప్దాం. అయితే దానికి ముందుగా ఏంటంటే అంటే మీరు వైడ్ గా నాలెడ్జ్ అయితే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలాగుంటదంటే ఈ మేనిఫెస్టేషన్స్ అది మీరు అష్ట ఐశ్వర్యాలు అవ్వచ్చు, లేకపోతే ఏవైనా సరే మనం హయ్యర్ ఎనర్జీలోకి వెళ్ళినప్పుడు అన్ని వస్తాయి. నాట్ ఓన్లీ ఒక హయ్యర్ ఎనర్జీకి మనం మీట్ అయినప్పుడు ఆ హయ్యర్ కాన్షియస్ కనెక్ట్ అయినప్పుడు అష్ట ఐశ్వర్యాలే కాదు, మీరు ఇది కూడా అవుతుంది, మీ వయసును కూడా రిజనరేట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున మళ్ళీ నేను ఈ మాట అప్పుడు చెప్పాను, ఇప్పుడు ఎందుకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే ఇప్పుడు సైంటిఫిక్ చాలా స్టడీస్ వచ్చినాయి. ఇప్పుడు చాలా 1-2 కరోనా తర్వాత చాలా కొత్త సైంటిఫిక్ రివిలేషన్స్ వస్తున్నాయి. రీసెంట్ గా మనం చూసింది ఏంటంటే మన డిఎన్ఏలో ఉండే, అంటే మన డిఎన్ఏలో ఉండే క్రోమోజోమ్స్ లేదంటే మామూలుగా వృక్షాల్లో ఉండే మైటోకాండ్రియా వాటికి చావు ఉండదట. అంటే అవి ఎలాగంటే కొన్ని వేల సంవత్సరాలు కూడా మన బాడీలో అవి ఉండగలుగుతాయి. అంటే దాన్ని రిలేట్ చేసుకొని, డిఎన్ఏ రిలేట్ చేసుకొని బాడీ అంతా వర్క్ చేస్తుంది. కాబట్టి కొత్త సైంటిస్టులు ఇప్పుడు యాంటీ ఏజింగ్ అనగాని చిరకాలం బతకచ్చు అనేది మీరు అక్కడక్కడ ఆర్టికల్ చూస్తుంటారు. అంటే ఈ మాట నేను ముందు నుంచి చెప్తున్నాను, ఎందుకంటే బాబాజీ కాన్షియస్సే ఈ సబ్జెక్ట్ కి సంబంధించింది, బాబాజీ సంబంధించిన సబ్జెక్ట్. దీన్ని మనం ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవడానికి సాధకులకి అవకాశం ఉంది ఆల్రెడీ అని నేను మొదటి నుంచి చెప్పాం. కొన్ని ప్రయోగాలు చేసాం, కొంతవరకు
చాలా మందికి ముఖ్యంగా అందరికీ డబ్బులు అవసరాలు అవి ఉంటాయి కాబట్టి అవి సిద్ధించడం అనేది జరిగింది. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఈసారి మన టార్గెట్ పెద్దగే ఉంది. ఎందుకంటే అవి మెటీరియల్ థింగ్స్ అనేది సిద్ధించు అది ఫస్ట్ లెవెల్. ఇక ఆ పై లెవెల్ ఏంటంటే మనం మీరందరూ కూడా ఇంకొక 100 సంవత్సరాలు కాదును ఒక 200, 300 సంవత్సరాలు కూడా చనిపోకుండా భూమి మీద యవ్వనంగా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదే నా హైయెస్ట్ టార్గెట్. ఎందుకు సార్ దీని అవసరం ఏముంది అని అంటే గనక నేను ఒకటి ఏమంటానంటే మనకి బలవంతంగా ఉన్నోడు ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉండేవాడు బలవంతంగా ఉంటాడు. ఈ 2 ప్రొపోర్షనేట్ గా ఉంటాయి. అంటే వాడికి బలం ఉంది అంటే వాడు ఆరోగ్యవంతుడు అయ్యి ఉంటాడు. ఆరోగ్యవంతుడైన బలవంతుడు అయ్యి ఉంటాడు. అంటే ఆరోగ్యంగా ఉన్నాడంటే బలంగా ఉన్నట్టు. కాబట్టి మనకి అఖండమైన అనంతమైన విజ్ఞానాన్ని తెలుసుకున్నాము అంటే గనక మనము మృత్యుని జయించే అంటే భౌతికంగా అన్ని రకాలుగా ఉన్నత స్థితిలో అంటే మనం చావు మనకు తెలియకుండా మనకు వచ్చి ఆక్యుపై చేసుకొని మనకు తెలియకుండా మనల్ని చేసే పరిస్థితి అయితే ఉండదు. అంటే మన జీవితము మనం కంప్లీట్ గా మన చెప్పు చేతల్లో తెచ్చుకోగలిగితే అంటే మనము కర్మల్ని అధిగమించి కాలచక్రాల నుంచి బయటపడ్డాం. కాలచక్రం నుంచి ఏ రోజు అయితే బయటపడ్డామో మన మీద ఎటువంటి గ్రహ ప్రభావాలు లేవు అనే రోజున మీరు అన్ని సాధించినట్టే. అంటే అంత జ్ఞానాన్ని మీరు పొందారు అంటే గనక ఆటోమేటిక్ గా మీరు కర్మచక్రాన్ని నుంచి బయటపడినట్టే. కర్మచక్రం నుంచి బయటపడ్డారు, మీ యొక్క రోగాలు లేకుండా మిమ్మల్ని అంటే ఆరోగ్యవంతంగా బలంగా ఆరోగ్యంగా తేజస్తోటి ఓజస్తోటి మీరు ఉండగలిగారు అంటే మృత్యువుని సాధించినట్టే. అంటే మృత్యువుని సాధించి మీకు నచ్చినప్పుడే మీరు బాడీ వికెట్ చేసి భూమి మీద ఎంతకాలం ఉండాలి అనుకుంటే కూడా అంత జ్ఞానం పొందితేనే జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు ఆ స్థితికి వెళ్ళారంటే మీకు 5th డైమెన్షనల్ నాలెడ్జ్ మీరు పొందినట్టే లెక్క. మీరు 5th డైమెన్షన్ నాలెడ్జ్ పొందారు అంటే కనుక నేను చెప్పినట్టు కాలచక్రం నుంచి బయటపడినట్టే లెక్క. ఇది ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు టైం లైన్ అనేది భూమి మీద ఎప్పుడూ రాని ఒక విచిత్రమైన సీక్వెన్స్ అనేది జరుగుతుంది. కొన్ని వేల అంటే అది సుమారుగా 26,000 సంవత్సరాలు కూడా భూమి మీద ఒక అంటే క్వాంటమ్ లీప్ అంటాము. అంటే గెలాక్సీ చుట్టూరు మన సౌర కుటుంబము అంటే అంటే మొత్తం బ్లాక్ హోల్ అంటాం కదా, గెలాక్సీలన్నీ తిరుగుతూ ఉంటాయి బ్లాక్ హోల్ చుట్టూ. మన సూర్యుడు అంటే ఒక దీంట్లో తిరగకుండా అంటే గెలాక్సీలో కాకుండా గెలాక్సీతో పాటు పూర్తి రౌండ్ కొట్టడానికి 26,000 సంవత్సరాలు పడుతుంది. సుమారుగా 25,800 సంవత్సరాలు సుమారుగా 26 మనం అనుకోవచ్చు రౌండ్ ఫిగర్. ఈ కాలంలో భూమి మీద మొత్తము ఒక కొత్త అంటే రేస్ అనేది ఫామ్ అవుతుంది, కొత్త రేస్ క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే జరిగే ఇప్పుడు టైము ఇది విచిత్రంగా కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత జరిగే ఒక అంటే 26,000 సంవత్సరాలు ఎప్పుడు జరిగేది ఉంటది కదా. ఇప్పుడు మీరు ఇది ఎలా చెప్పాలంటే షష్ఠి పూర్తికి అంటే మీరు మ్యారేజ్ చేసుకుంటారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు మ్యారేజ్ డే వస్తుంది. మ్యారేజ్ డే అంతా ప్రతి మ్యారేజ్ డే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ 60 సంవత్సరాలు వచ్చినాక షష్ఠి పూర్తి జరుగుతుంది. చాలా పెద్ద సెలబ్రేషన్ అవుతుంది, ఓ పెళ్లిలాగా. మనం అది రెండో పెళ్లిలాగా. సేమ్ అలాగే మన ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే హ్యూమానిటీకి ఇది ఒక రకమైన అంటే షష్ఠి పూర్తి అంటే మీరు ఏదో ఏజ్డ్ పీపుల్ అయిపోయినా ఆ విధంగా తీసుకోవద్దు. ఒక సెలబ్రేషన్, సెకండ్ సెలబ్రేషన్ లాగా. అంటే మళ్ళీ ఇన్ని కాలం తర్వాత మళ్ళీ ఏదైతే మన సోల్ తో మన బాండింగ్ అనేది అంటే భూమి మీద మేనిఫెస్టేషన్ ఎప్పుడైతే జరిగిందో అంటే భూమి మీద మేనిఫెస్టేషన్ కూడా ఎలా జరిగిందంటే మనము కొన్ని దివ్య లోకాల నుంచి వచ్చిన దివ్యవాసులు అంటే వీళ్ళు ఏం చెప్తా ఉంటే లైరన్స్, ఆండ్రోమెడియన్స్, సిరియన్స్, యాక్టోరియన్స్ వీళ్ళందరూ విని ఉంటారు. అంటే ఇది ఇంగ్లీష్ పేర్లు చెప్పుకున్నా సరే వీళ్ళందరూ కూడా ఒక కాలం నాటి గంధర్వులు అనుకోవచ్చు. గంధర్వులకి మించిన ఉన్నతమైన దేవతా లోకాల నుంచి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు వచ్చి భూమి మీద మనల్ని బ్రీడ్ చేశారు, మనల్ని తయారు చేశారు. ఈ భూమిని కూడా ఎంత అత్యద్భుతంగా తీర్చిదిద్దారంటే అన్ని డైమెన్షన్స్ కి భూమి మీద అందుకునే అంటే మామూలుగా మిగతా చోట అయితే మిగతా గెలాక్సీల నుంచి మిగతా యూనివర్సల్లో ఒక వెర్టికల్ గా అంటే ఒక తరగతి తర్వాత ఒక తర్వాత వెళ్ళే పరిస్థితి ఉంది. అంటే కొన్ని లోకాలకు అసలు ఈ 3 డైమెన్షన్ రియాలిటీ నుంచి 5th డైమెన్షన్ రియాలిటీ కనెక్ట్ అయ్యే సదుపాయం చాలా చోట లేదు. ఎందుకంటే ఫిజికల్ బాడీ నాన్ ఫిజికల్ కాన్షియస్ ని ఒకేసారి అందుకోవడం అనేది అది కుదరని పని. అంటే మనం ఈ 3rd డైమెన్షన్ నుంచి వదిలేసి వేరే డైమెన్షన్కి వెళ్తూ మళ్ళీ అంటే ఎన్నో లోకాలు మారుతూ
అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి తప్పితే ఒకే దగ్గర ఉండి అన్నిటిని ఇంటిగ్రేట్ చేసే విధంగా ఆ ఉపలబ్ధం అంటే ఆ విధమైన వెసులుబాటు చాలా విచిత్రంగా అద్భుతంగా భూమి మీదే ఆ విధమైన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది మనం కొద్దిగా అంటే నేను ఇవన్నీ కోరిలేట్ చేసి చాలా సందర్భాల్లో చెప్పినవి కూడా నేను చెప్పాను కూడా. ఎందుకంటే మనము ఒకప్పుడు సత్యయుగంలో ఏదైతే మనం కథలుగా మనం చదువుతూ ఉంటామో, సత్యయుగంలో ఇలా ఉంది దేవతలు వచ్చి అప్పుడంతా సత్యయుగం అంటే మానసికమైన లోకం అంటే అంటే అప్పుడు ఏం భౌతికంగా ఏమి ఉండదు సత్యయుగం. సత్యయుగంలో దేవతలు మాత్రమే ఉండేవారు, మానసపుత్రులుగా ఉన్నారు. కానీ అది భూమికి సంబంధించిన సబ్జెక్టే. కానీ అప్పుడు ఆ కాలంలోని వాళ్ళందరికీ అప్పుడు గురువు ఉన్నారు, ఆది గురువు ఉన్నారు. మీకు అతన్ని మన దక్షిణామూర్తి అని చెప్తాం. దేవతలకి ఆ టైంలో దక్షిణామూర్తి గురువు. మనం ఫిజికల్ గా ఉన్న గురువుకి దత్తాత్రేయుడిగా చెప్తాం మొదటి గురువు. కానీ అస్ట్రల్ గా ఉంటే కనుక అస్ట్రల్ గా మనం దక్షిణామూర్తిని చెప్తాం. అతను ఫిజికల్ గా లేరు, అంటే అతను ఈ మొదట్లో నాన్ ఫిజికల్ గా అంటే దేవతా లోకానికి ఆయన్ని మనం గురువుగా చెప్తాం, దక్షిణామూర్తి. అయితే ఆ టైంలో ఈ దేవతల యొక్క సంస్కారాల్ని, శక్తుల్ని అన్నిటిని కూడా హ్యూమన్ గా బ్రీడ్ చేయడంలో కీలక పాత్ర వహించింది ఎవరు అంటే కనుక మన సప్త ఋషులు. అంటే వాళ్ళు తాలూకా గోత్రాలు కూడా మనలో వస్తుంటాయి. ఎందుకంటే ఈ మానవ యుగానికి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు క్రియేటర్స్. అంటే వాళ్ళు ఏంటంటే దేవతలు క్రియేట్ చేసిన మన దివ్య ఆత్మల్ని, దివ్య శక్తులతోటి మనల్ని కల్టివేట్ చేసి భూమి మీద బ్రీడ్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఇంజనీరింగ్ అంటే దాన్ని కంటిన్యూ చేయడానికి, అంటే ముందు విత్తు వేసినాక ఆ విత్తు మొలకెత్తి అది ఒక ప్లాంట్ కింద అయ్యి ఆ సీడ్ మళ్ళీ ఒక పెద్ద వృక్షంగా జరిగి ఈ ప్రాసెస్ అంటే దాన్ని కంచి కాసి దాన్ని కాపాడి చేసే ప్రయత్నం అంతా దాన్ని ఒక ఫామ్ లోకి వచ్చే జాగ్రత్త ఎవరు తీసుకున్నారంటే కనుక అది సప్త ఋషులు. అయితే ఇదంతా కొన్ని నిజంగా అంటే మన టైం లైన్ ప్రకారం చెప్తే కనుక కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే జరిగింది. ఆ కోట్ల సంవత్సరాల క్రితమే వాళ్ళనే మనం ఇప్పుడు ఏమన్నామంటే అంటే మళ్ళీ ఇది ఒక ఫేస్ టు ఫేస్ అప్గ్రేడ్ అవుతూ జరిగింది. ఒక ఫేస్ లోనే ఇదంతా అయిపోలేదు. ఫేస్ టు ఫేస్ మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత చిన్న విత్తుకి చిన్న మొలకలు వచ్చినాయి. కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత ఆ విత్తల్లా పెద్దదయింది. దీన్ని ఒక ఆర్డర్ లో కల్టివేట్ చేసుకోవడం జరిగింది. అందుకే మనకు అన్ని కూడా సైకిల్స్ ఉంటాయి. ఈ సైకిల్స్ అంటే ఇదంతా నా దగ్గర సబ్జెక్ట్ పూర్తిగా మీకు డెమో ఇచ్చి ఇవన్నీ చెప్పడానికి ఓపిక ఉంటే నేను అన్ని చెప్పగలుగుతా. అంటే ఇవి శాస్త్రాల పరంగా కూడా ఇవి వ్యాలిడేట్ ఉన్న మనవి మన బుక్ లో శాస్త్రాల్లో ఉన్నదాన్నే మన హ్యూమన్ టైం లైన్ మనం ఏం చెప్తాం, బ్రహ్మ ఒక లిప్త కాలం పాటు ఆయన కళ్ళు మూసి తెరిస్తే మన హ్యూమన్ కి ఇన్ని వేల సంవత్సరాలు. ఈ అంతా కోరిలేట్ చేస్తే కనుక ఆ యొక్క అంటే మొదట బ్రహ్మ కాన్షియస్ అంటే ఆ ఇంజనీరింగ్ ని, హ్యూమన్ ఇంజనీరింగ్ ని కల్టివేట్ చేస్తూ ముందుకు నడిపించడానికి పూనుకున్న అంటే ఫిజికల్ రియాల్మ్ లో ఈ ముందు నడిపించడానికి మనకి ప్రత్యక్షంగా పూనుకున్న వ్యక్తులు ఎవరు అంటే కనుక వాళ్లే సప్త ఋషులు. ఆ సప్త ఋషులకు సంబంధించి శిష్యుల పరంపరలో వాళ్ళంత స్థాయికి ఎదిగిన పరమ గురువులు, పరమ యోగులదే దాన్ని శంబాల అంటాం. అది శంబాల. అయితే ఇది అనంత అంటే అప్పుడు కోట్ల సంవత్సరాలుగా అంటే ఈ శంబాలాకి ఇదంతా ఒక జరుగుతుంటే కాల ప్రభావం బట్టి కూడా మన హ్యూమన్ సీడ్ కి మార్పులు చేర్పులు అనేది జరుగుతుంటాయి. అంటే ఇది ఎలా చెప్పాలి అంటే మన సోల్ జర్నీలో అంటే మనమంతా సోల్స్ కదా, మన సోల్స్ అన్ని కలిపి ఒక హ్యూమన్ కాన్షియస్ గా ఏదైతే భూమి మీద నడుస్తుందో దానికి కూడా వయసు ఉంటది. వయసు ఏంటంటది చిన్న బేబీగా ఉన్నప్పుడు సాకేర్ బాగానే ఈ సప్తఋషులు ఆ కాలమాన పరిస్థితులు బట్టి ఏ రకంగా వీళ్ళలో జ్ఞానాన్ని పెంపొందించడానికి అవకాశాలు ఉన్నాయి ఆ రకంగా వాళ్ళు మనకి పరిస్థితులను కల్పించారు. దేవతా శక్తులన్నీ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఉపయోగపడి మనని కల్టివేట్ చేసుకుంటూ ముందుకు వచ్చారు. అయితే యుక్త వయసు వస్తుంది. యుక్త వయసు వచ్చినాక పిల్లలు టీనేజ్ లో ఉన్నప్పుడు ఎంత కాదన్నా మీరు పిల్లలు పెంచిన వాళ్ళకి బాగా తెలుసు, టీనేజ్ లో ఎంత కాదన్నా వాడు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు. అది ఆడపిల్లైనా మగపిల్లైనా చాలా డిఫరెంట్ గా అంటే మాట వినరు, వాళ్ళకి తిక్కగా ఉంటది, వాళ్ళు తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు, కొత్త వేదిని నేర్చుకుంటారు, కొత్త తెలుసుకుంటారు, మనం వద్దున్నా వినరు, మనం చెప్పకుండా కొన్ని విషయాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాగా అంటే వాడు వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకునే ఒక ప్రాసెస్ జరుగుతుంది. అంటే వాడు మామూలుగా ఇన్నోసెంట్గా ఉన్న స్థితి నుంచి
ఒక ఎక్స్ట్రాడినరీగా అంటే వాడు నేను నేను ఫలానా అనే తత్వంలోకి రావడానికి ఒక ప్రాసెస్ జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు కాలంలో అదే ప్రాసెస్ జరుగుతుంది. అంటే మొత్తం హ్యూమన్ కైండ్ మ్యాన్ కైండ్ కి ఈ భూమి మీద ఉన్న మానవ లోకానికి మొత్తం మానవులన్నీ కలిపితే ఒక సోల్, హ్యూమన్ సోల్ ఏదైతే భూమిని అంతా, ఎందుకంటే హ్యూమన్ అనేది భూమి మీదే ఉంటాడు, వేరే చోటకి వెళ్తే ఆ గ్రహాంతరవాసి వేరే పేరు ఉంటది, రెప్టేలియన్, డ్రాకో రెప్టేలియన్, లేకపోతే అల్డబెరనో ఏదో సంథింగ్ ఎక్స్వైజెడ్ పేరు ఉంటది. అది హ్యూమన్ అనేది కాన్షియస్ అనేది ఎర్త్ కి రిలేటెడ్ కాబట్టి ఈ ఎర్త్ కి రిలేటెడ్ హ్యూమన్ కాన్షియస్ లో ఒక మార్పులు చేర్పులు అంటే మనం వ్యక్తిగతంగా ఎలాగైతే మనం పార్టిసిపేట్ చేస్తున్నామో ఈ విశ్వంలోని, అలాగే మన గ్రూప్ సోల్స్ అన్ని కలిపి ఒక అంటే ఈ భూమి తరపున ఒక రిప్రజెంటేషన్ చేస్తుంటాయి అంటే గ్రూప్ మొత్తం. ఎందుకంటే భూమి మీద అదేదో ఇప్పుడు నేను ఇలాగే ఉన్నానంటే నా వల్ల మొత్తం భూమి మొత్తం గ్రూప్ కాన్షియస్ పెట్టి ఇవాల్వ్ అవుతుంటారు కాబట్టి హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు ఒక విచిత్రమైన అంటే టీనేజ్ పరిపక్వత చెందే పరిస్థితుల్లోకి వెళ్తున్నాడు. అంటే ఇప్పటి వరకు నడిచింది ఏంటి, భూమి మీద థర్డ్ డైమెన్షన్ నడిచింది. థర్డ్ డైమెన్షన్ ఏంటంటే జస్ట్ మనల్ని భూమే సాకింది 100% చెప్పాలంటే. ఇప్పుడు కాదు, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా డైరెక్ట్ గా కోట్ల సంవత్సరాలు చెప్పుకోవచ్చు, కానీ మోడర్న్ హ్యూమన్ గా మనం ఫామ్ అయ్యి కొన్ని లక్షలు. మళ్ళీ మోడర్న్ హ్యూమన్ ఏంటంటే తర్వాత చెప్తా. అయితే మోడర్న్ హ్యూమన్ గా మనం ఇక్కడ మారిన తర్వాత ఒక ట్రాన్సిట్ పీరియడ్ లో అయితే ఉన్నాం. అంటే అది కొన్ని అంటే మనం ఈ ముఖ్యంగా చెప్పాలంటే మనం 5th రూట్ రేస్ అని చెప్తాం, ఆరియన్ రేస్ అంటాం దీన్ని. ఆరియన్ రేస్ లో 6th సబ్ రేస్ లో ఉన్నాం. అంటే ఈ 5th రూట్ రేస్ అనేది ఒక ట్రాన్సిట్ పీరియడ్ లో ఉంది. అంటే ఏదో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ కి ఒక ట్రాన్స్ఫర్మేషన్, కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే స్టేజ్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం, నెక్స్ట్ ఫేజ్ కి వెళ్తున్నాం. అది భూమి మీద జరుగుతుంది. ఇది ఏ విధంగా చెప్పాలి అంటే మీకు కూడా తెలుస్తుంది, ఎందుకంటే మనం ట్రాన్సిట్ టైంలో ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నది మీకు అంత రేషనల్ గా ఉంటది. ఎందుకంటే ఒక 25-30 సంవత్సరాల క్రితము లేని, ఊహించని, అసలు ఎన్నో వేల సంవత్సరాలుగా ఆ రకంగా భూమి మీద లేదు. కానీ ఈ గత 20-25 సంవత్సరాల్లోనే చాలా చాలా జరిగినాయి. దీనికి నేను 1,00,000 ఎవిడెన్స్ ప్రూఫ్లు కూడా చూపిస్తా. ఎలాగంటే భూమి మీద మానవ జాతి మీకు తెలుసో లేదో ఈ 100 సంవత్సరాల్లోనే ఎన్నో రెట్లు పెరిగింది. అంటే మీరు మామూలుగా వెళ్ళి రీసెర్చ్ చేయండి, గూగుల్ చేసి. అంటే ఎప్పుడు ఎంత మానవ జాతి ఉంది ర్యాపిడ్ గా మీరు ఒకసారి చెక్ చేసి చూస్తే ఈ కాలంలో ముఖ్యంగా లాస్ట్ 100 years లో మన భూమి మీద ర్యాపిడ్ గా పెరిగింది. మీరు 17th centuryలో తీసుకుంటే డైరెక్ట్ గా నేను చెప్తున్నా, అంటే 17th century నుంచి ఒక 300 సంవత్సరాల క్రితంకి వెళ్తే అప్పుడు మనకి మొత్తం భూమి మీద ఉన్న జనాభా కైండ్ ఇన్ఫర్మేషన్ 500 billion పీపుల్. ఎంత అన్నాను అంటే సుమారుగా 1 billion ఉన్నారు సుమారుగా. అంటే సుమారుగా 1 అనుకుందాం, అటు ఇటుగా వస్తుంది. ఇంకా ముందుకెళ్తే 500 billion ఉన్నారు, ఇంకొక 50 సంవత్సరాలు పోనీ 1 billion. ఈ రోజు అంటే అది ఆ 1 billion లోపల కొన్ని వేల సంవత్సరాలకు భూమి మీద అంటే 1 billion అంటే అప్రాక్సిమేట్లీ మనం ఎంత ఒక 10 కోట్లు చెప్తాం. 1 billion ఇట్ మీన్స్ 1 billion అంటే 1 million అంటే 10 లక్షలు. ఇది 1 billion అంటే దానికి సున్నా ఒక 10 కోట్లు. 10 కోట్లు ఉన్న జనాభా మొత్తం మన మొత్తం అంటే ఐ థింక్ సో ఇట్స్ 100 crores, అప్రాక్సిమేట్లీ 100 crores. అంటే 100 crores లోపల ఉన్న జనాభా ఈ రోజు అంటే ఎప్పటి నుంచో అలాగే ఉంది. జనాభా భూమి మీద అంతకు మించి ఎక్కువ ఎప్పుడూ లేదు. భూమి మీద అంతకంట లోయెస్ట్ లో ఉంది. అంటే ఇంకొక 100 సంవత్సరాల ముందుకెళ్తే సరే 100 కోట్లు కూడా లేరు, 50 కోట్ల లోపడే మొత్తం భూమి మీద జనాభా. ఇప్పుడు మొత్తం భూమి మీద జనాభా ఈ 100 సంవత్సరాల్లో అంటే కొన్ని వేల సంవత్సరాలుగా 1 కోటి లోపల ఉన్న జనాభా 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాల్లో ఒకేసారి 10 రెట్లు పెరిగింది సుమారుగా. అంటే ఇప్పుడు మనకి 800 కోట్లు దాటేసాం. 800 కోట్లు దాటామంటే ఇదంతా ఒక 100 సంవత్సరాల్లో జరిగింది. అది ఎంత స్పీడ్గా వెళ్తుంది అంటే కనుక ఈ జరుగుబాటు వితిన్ ఒక 100 సంవత్సరాలు అటు ఇట్లో మనం ఒకేసారి 10 రెట్లు పెరిగాం భూమి మీద జనాభా. ఇది ఒక పెద్ద ప్రూఫ్. మీరు ఎలాగే ఎన్ని గూగుల్ సెర్చ్ చేసినా మీకు కనబడతాయి, చార్ట్స్ వస్తాయి. అయితే ఈ రకం అంటే ఒక విచిత్రమైన వింత మార్పులు భూమి మీద గత 100 సంవత్సరాల్లో చాలా జరిగినాయి, ముఖ్యంగా ఈ 25 సంవత్సరాల్లో అంటే లాస్ట్ ఫేజ్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక డ్రమాటికల్, ఇప్పుడు వరకు మన పిల్లలు ఏంటంటే ఇంట్లో
అంటే మనం ఫారిన్ ట్రెండ్ తీసుకుందాం. అమెరికా లాంటి దేశాల్లో అయితే పిల్లల్ని, టీనేజ్ పిల్లలు అయిపోతే ఇక బయటికి వెళ్ళి వాళ్ళే పార్ట్ టైం జాబ్లు చేసుకుంటారు. అంటే మన ఇండియాలో ఒకటే సాగుతాం, మిగతా అన్ని కంట్రీలు అలాగే ఉంటాయి సుమారుగా. నేను చూసాను ముస్లిం కంట్రీలో కూడా వాళ్ళు చదువు లేకపోయినా బయటికి వెళ్ళిపోతారు ఏవో పనులు చేసుకోవడానికి. ఎక్కడ మనలాగా ఇండియాలో లాగా సాకర్ పిల్లల్ని డిగ్రీ వరకు చాలా దేశాలు, ఆల్మోస్ట్ 75% అన్ని కూడా. అయితే అలాంటిది అదే ట్రెండ్ తీసుకుంటే ఇప్పుడు మన యుక్త వయసు వచ్చింది కాబట్టి మనకు కూడా మన అమ్మ తల్లి ఎవరు, ఈ భూమాత మనకి ఏమనుకుంటుందంటే, ఒరే బాబు ఇంక నువ్వు బతకరా, నీకు సోమరపోతులాగా అలవాటు అయిపోయావు, నువ్వు నీ నీ వరకు నువ్వు బతుకు, నీదేదో నువ్వు చూసుకో అనే రకంగా మనల్ని ఆమె కూడా ఎంకరేజ్ చేస్తుంది, మన కాళ్ళ మీద కాళ్ళు నిలబడ్డారు. అందుకే భూమి మీద ఒక విచిత్రమైన మార్పులు అనేది జరిగినాయి ఈ 25, 30, 40 సంవత్సరాల్లో. ఒకప్పుడు మన తాత ముత్తాతల్లో ఆ ముందే ఆధారాలు చూసుకుంటే డబ్బులతో పని లేకుండా నడిచిన ఈ ప్రపంచం డబ్బులతో ముడిపడి ప్రతిదీ డబ్బులే సర్వస్వం అయిపోయి డబ్బులతో ప్రతి ఒక్కడూ అంటే బయటికి వెళ్ళి పరిగెత్తాల్సిన పని చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాబోయేది, ఇంకా రాబోయేది కూడా మీకు అందరికి అర్థం అవుతుంది ఏం జరుగుతుంది ప్రపంచంలో. రాబోయే తరాల్లో మనం కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది ఇంకొక 10-20 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ అయిపోతుంది. అంటే ప్రతి ఒక్క మనిషిని కూడా, ప్రతి మనిషి లో ఉంటాడు, అకౌంటబిలిటీలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వరల్డ్ క్రైసిస్ చాలా డెప్త్ క్రైసిస్ లో ఉంది. మనం సేఫ్ సైడ్ ఉన్నా సరే మొత్తం అంతా ఒక బాంబులాగా, అంటే ఒక బుడగలా పేలే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ప్రతి మనిషిని తిండి పెట్టే బాధ్యత గవర్నమెంట్ తీసుకోలేదు. ప్రతి ఒక్కడికి ఏదో ఏదో ఒక పని చేసి, లేదంటే వాడి కెపాసిటీ మేరకి మాత్రమే వాడికి బతకడానికి ఆసరా కల్పించే పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇదంతా ఇంటిగ్రేట్ అవుతుంది. ప్రతి దేశం అలా కాబోతుంది. మన దేశంలో అంటే ప్రతి ఒక్కరు అకౌంటబుల్, ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క ఆలోచనతో సహా అకౌంటబిలిటీ తీసుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఇంత ముందు ఉన్న అంత ఫ్రీడమ్ మనకి లేదు. అంటే ఇప్పుడు మనం విదేశాల్లో టీనేజ్ పిల్లలకి అప్పటి వరకు ఇంట్లో వాళ్ళు ఫుడ్ పెట్టారు, వాళ్ళకి నాప్కిన్ వాళ్ళకి అన్ని మార్చారు, తిండి పెట్టారు, వండారు. ఎప్పుడైతే టీనేజ్ వచ్చినాక వాళ్ళు పైకి వెళ్ళి పని చేసుకుంటూ ఉన్న దాంట్లోనే దాచుకొని, ఉన్న దాంట్లోనే వీలు పడితే చదువుకొని పైకి ఎదిగే పరిస్థితి ఎలాగైతే ఉందో, ఇప్పుడు మనకు కూడా భూమి మీద ప్రతి మానవుడికి కూడా అదే పరిస్థితి ఎదురవబోతుంది. అంటే మనకు కూడా అంటే ఎదగడానికి ఎవ్రీబడి షుడ్ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ, అదర్వైజ్ మనము వెనకబడిపోతాము అన్ని రకాలుగా. కాబట్టి ఇదే పరిస్థితి. అంటే ఇదంతా ఇండికేషన్ ఏంటంటే, ఇది మనకి ప్లస్ పాయింటా మైనస్ పాయింట్ అంటే భౌతిక పరంగా మనకి ఛాలెంజెస్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు భూమి మీద ఒక విచిత్రమైన ఎనర్జీని, మనకి ప్రతి డైమెన్షన్ కనెక్ట్ చేసే ఎనర్జీ కూడా కల్టివేట్ అవుతూ మనల్ని ఈ ఒక కొత్త యుగానికి, కొత్త మార్పుకి కావాల్సిన ఎనర్జీ ఇన్ఫ్యూజ్ అవుతుంది భూమి మీద. దాన్ని బట్టి మనం చాలా చాలా నడుస్తున్నాయి. నేను ముందు కూడా అప్పుడు పూర్వం క్లాసుల్లో కూడా చెప్తుండేవాడు, మన భూమి మీదకి ఏలియన్స్ వస్తారు. ఏలియన్స్ గురించి కూడా చాలా సందర్భాలు టాపిక్లు కొన్ని చెప్తున్నాను. అది నేను ఇంతకుముందు చెప్తే ఇప్పుడు మళ్ళీ చెప్తే నన్ను అంటే అప్పుడు నాకు వినేవారు కాబట్టి, ఫాలోవర్స్ ఉండేవారు కాబట్టి, వాళ్ళకి ఎన్నో మ్యాజిక్లు మిరాకిల్ జరిగేవి కాబట్టి నేను చెప్పేది వినేవారు. కానీ ఈ రోజున మళ్ళీ మీకు నేను కొత్తే కాబట్టి ఇప్పుడు నేను ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న అందరికీ తెలుసు అది అట్లాస్ 3/11 ఒకటి వచ్చింది. తర్వాత అది రకరకాల కన్ఫర్మేషన్ జరిగినాయి. అదొక ఆర్బిట్ లోకి వచ్చింది, అది ఒక ఎలియన్ అని చెప్పి రకరకాల సైంటిస్టులు కూడా కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే వెంగా బాబా ఆమె కూడా చెప్పింది 2026 లో ఏలియన్స్ భూమి మీదకి వస్తారని. నేను ఈ మాట 10 సంవత్సరాలుగా చెప్తున్నా. ఎందుకంటే దెర్ ఇస్ సో మెనీ బీయింగ్స్. ఆ బీయింగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఏ లోకాలు ఉన్నాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎక్కడ ఎలా ఇవన్నీ కూడా నేను చాలా పూర్వం క్లాసుల్లో చెప్పాను. అంటే సార్ ఇప్పుడు మన సబ్జెక్ట్ కి దీనికి సంబంధం ఏంటి అంటే కనుక, మీరందరూ కూడా కన్వెన్షనల్ మ్యాట్రిక్స్ నుంచి బయటపడాలి. భూమి మీద థర్డ్ డైమెన్షన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది ఒక కన్వెన్షనల్ నాలెడ్జ్. ఎందుకంటే నేను కొన్ని సబ్జెక్టులు టచ్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద మన ఆధ్యాత్మిక గురువులు కూడా చేయలేదు ఇప్పటివరకు. ఎందుకంటే అది 5th డైమెన్షన్ సంబంధించింది కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కాలమాన పరిస్థితులు బట్టి దాని డిమాండ్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు దాని గురించి చర్చించే మనుషులు ముందుకు వస్తారు. దాని వాళ్ళు అంటే మేధావులు కావచ్చు, స్పిరిచువల్ సైంటిస్టులు ముందుకు వస్తారు. అయితే కొద్దిగా నేను ముందుగానే ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు గత కరోనా తర్వాత చాలా ప్రూఫ్స్ బయటపడ్డాయి. ఏంటంటే జరుగుతుంది, మన వెనకాల ఏం జరుగుతుంది, భూమి మీద ఏం జరుగుతుంది అని సైంటిఫిక్. ఎందుకంటే సైంటిఫిక్ వ్యాలిడేషన్ మనకి చాలా వరకు
ఈజీ అవుతుంది అర్థం చేసుకోవడానికి, సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి, ఇవాల్యూట్ చేయడానికి మనకు ఒక పక్కగా ఆధారంగా దొరుకుతుంది. కాబట్టి నేను ఎప్పుడు స్పిరిచువల్ తాలూకా సంబంధించిన వాటిని కూడా కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే మనం చెప్పేది, ఎందుకంటే అది మన శాస్త్ర ప్రమాణాల్లో కూడా చెప్తారు. మనం ఏదన్నా ఒక చెప్తే సత్యమని తెలియడానికి అది శాస్త్రాల్లోనే కాదు, కాలమాన పరిస్థితుల్లో కూడా రుజువయ్యే విధంగా ఉంటేనే అది సత్యం అవుతుంది. అంతేగాని ఏదో పలానా ఎప్పుడో చెప్పేసి అది ఈ కాలంలో పనికిరాదు, పని చేయదు అంటే కనుక, ఎందుకంటే అందుకే మన సనాతన ధర్మం నేను 10 సార్లు ఎందుకు చెప్తానంటే, మన సనాతన ధర్మం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యాలిడేట్ అయ్యింది. మన సబ్జెక్ట్ ఏదైనా సరే, అది మనం చెప్పిన అంటే సనాతన ధర్మంలో ఉన్న అస్ట్రాలజీ కూడా ఈ రోజున అవన్నీ ప్రూవ్ అయినాయి. అంటే నిజంగా చెప్పాలంటే ఈ రోజు కూడా ఇంకా అస్ట్రాలజీలోనే లోతైన క్యాల్కులేషన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ లాగా కాకుండా మన తిథి, మనం వాడే పూర్వం నుంచి వాడే తిథి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, అధిక మాసము ఇవన్నీ, అంటే మనకి క్యాలెండర్ డేస్ 30 డేస్ కాదు, 28 డేస్ రావాలి. అయితే ఇప్పుడు ఫారెన్ ఫాలో అంటే మొత్తం వరల్డ్ ఫాలో అవుతున్న క్యాలెండర్ తప్పితే మన సనాతన ధర్మం ద్వారా మనకు వచ్చిన క్యాలెండర్ యాక్యురేట్ అనేది ఇప్పుడు మొత్తం విశ్వం అంతా నమ్ముతుంది. వాళ్ళందరూ అంగీకరించారు, సైంటిస్టులు కూడా. అంటే దీన్ని బట్టి ఇలా ప్రతిదీ కూడా సనాతనంలో వ్యాలిడేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఎవరిదైతే సైంటిఫిక్ వ్యాలిడేషన్ ఉండదో వాళ్ళు ఏం చేస్తారంటే జనాల్ని తప్పుదో పట్టించడానికి ట్రై చేస్తారు. అందుకే వాళ్ళని మీకు అంటే సనాతనం కాని ధర్మాలన్నీ కూడా ఏం చెప్తాయి, ఇది ఇలాగే చెప్పారు, ఇది ఇలాగే ఉంది, దీన్ని క్వశ్చన్ చేయకూడదు. అంటే మీకు ముఖ్యంగా చెప్పాలంటే క్రిస్టియానిటీలో, ఇస్లాంలో వాళ్ళు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, గుడ్డిగా నమ్మాలి. ఎందుకు గుడ్డిగా నమ్మాలి అంటే డెఫినెట్ దాన్ని బట్టే మీకు అర్థం అవుతుంది. అందులోని తప్పులు తడకలు ఉన్నాయి, అన్ని రకాల పొరపాట్లు ఉన్నాయి. అది కాలమాన పరిస్థితి బట్టి దాన్ని ఒక వెపన్ గా, అంటే వాళ్ళు ఒక రాజ్యాధికారాన్ని పొందడానికో, లేకపోతే భూమి మీద ఉన్న హ్యూమానిటీని మ్యానిపులేట్ చేయడానికో ఏదో రకంగా ఉపయోగించారు. కాబట్టి దాన్ని అలాగే వాడుకుంటారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సనాతన ధర్మంలో కూడా మనకి విజ్డమ్ ని బ్రాడ్ లెవెల్లో ఇచ్చారు. మీరు సప్తఋషుల్ని చూసుకుంటే కనుక, సప్తఋషులు మీరు రీసెర్చ్ చేస్తే ఏ ఋషి ఏమి చేశారు, అగస్త్య మహాముని ఏం చేశారు, లేదు అంటే ఎంతమంది అయితే మన మహామునులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క పోర్ట్ఫోలియోలో ఉన్నారు. కొంతమంది మునులు కాస్మాలజీ గురించి డిస్కస్ చేశారు, దాని గురించి ఎంతో అద్భుతమైన శాస్త్రాలను అందించారు. ఒక ఇప్పుడు అగస్త్య మహాముని అయితే ఆయన ముఖ్యంగా ఆయన అటామిక్ థియరీ మీద అద్భుతమైన ఆయన సబ్జెక్ట్ ఉంది. అంటే ఈ రోజున పెద్ద పెద్ద డాల్టన్ లాంటి న్యూక్లియర్ ఫిజిక్స్ కి పితామహులే చెప్పారు. ఇదంతా శాస్త్రాల నుంచి, అంటే హిందూ ఆధ్యాత్మిక శాస్త్రాల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను స్టేట్మెంట్స్ చాలా మంది సైంటిస్టులు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఎందుకు కోట్ చేస్తున్నానంటే, నేను చిన్నప్పటి నుంచి సనాతన ధర్మాన్ని చాలా గట్టిగా పట్టుకున్నాను. అది గురువుల యొక్క అనుగ్రహం. నాకెందుకు దాని మీద గురు ఉంది. దాంట్లో నాకు కొన్ని అవకాశాలు కూడా దొరికినాయి. కొంతమంది గురువులు కూడా దాన్ని అందించడం, దాన్ని ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనము 5th డైమెన్షన్కి వెళ్ళాలి అంటే మన పాత్లో ఎర్రర్లెస్ పాత్ అయ్యి ఉండాలి. మీరు భూమి మీద బతకడానికి 3rd డైమెన్షన్ రియాలిటీకి మీకు బయట వాళ్ళు చెప్పింది సరిపోతుంది. అటు ఇటు ఎర్రర్స్ ఉన్నా పర్లేదు, అది భౌతిక పరమైన వరకే, అంటే ఈ రియాలిటీకి సంబంధించి. 5th డైమెన్షన్కి వెళ్ళాలి అంటే ఎర్రర్ ఫ్రీ ఉండాలి. అంటే మన యొక్క ప్రతి ఆలోచన, వరవడి, మన యొక్క భావన, తర్వాత మన భావనా క్షేత్రంతో సహా ప్రతిదీ ఫిల్టర్ అవ్వాలి. అంటే ఆ ఫిల్టర్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, భావన. ఇప్పుడు మన మైండ్ 2 ఫేసుల్లో ఉంటది. అది ఏంటంటే భావనామయ క్షేత్రము, భావమయ క్షేత్రము. అంటే మన మైండే 2 ఫేజుల్లో ఉంది. భావనామయ క్షేత్రం అంటే భూమి మీద ఇప్పుడు కరోనాలోని చాలా మంది చచ్చిపోయారు. యాక్చువల్లీ కరోనాలో నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, ఇట్స్ నాట్ ఎ సీరియస్ డిసీజ్ కాదు. అంటే చాలా కోఇన్సిడెన్స్ ఏమైనాయి అంటే, మీరు ఆ టైం లైన్ చూస్తే అర్థం అవుతుంది. నేను కరోనా వచ్చిన వెంటనే, వచ్చిన 1 వీక్ లోనే నేను కరోనా మాత అని ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేస్తూ, ఈమె ఒక మాత కింద వచ్చింది, మనకంతా మెయిల్ చేయడానికి వచ్చింది అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చా. తర్వాత కొన్ని నెలల తర్వాత పత్రిసారి కూడా అదే వర్డ్ యూజ్ చేయడం జరిగింది. అలా చాలా కోఇన్సిడెన్స్ జరిగినాయి. అది కొంతమంది వాళ్ళే చెప్పారు, నేను అంత రెగ్యులర్ గా వినకపోయినా పత్రిసారి మీరు చెప్పిన మాట అన్నారు అని మన గ్రూప్ లో వాళ్ళు రిపీట్ చేశారు. అంటే నేను ఇక్కడ అంటే సత్యం ఒకటే ఉంటది, యూనివర్సల్ సత్యం. అది ఎక్కడో ఒక చోట నేను కనెక్ట్ అయ్యానన్నది ప్రూఫ్. అంటే నా నుంచి వచ్చిన వాయిస్, ఫ్లోలో వచ్చిన వాయిస్ ఇలా పెద్ద పెద్ద విశ్వగురువుల నోటు కూడా వచ్చిందంటే, మనం ఆ హయ్యర్ డైమెన్షనల్, ఆ 4th డైమెన్షన్ అంటే ఆ హయ్యర్
కాస్మిక్ కాన్షియస్ తో కనెక్ట్ ఉన్నాము అనడానికి అది ఒక మనకి ఒక కన్ఫర్మేషన్. అంటే ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నానంటే మీరైతే ఆ రకంగా మీరు 5th డైమెన్షన్ రియాలిటీని అందుకోవాలి అంటే ఫిల్టరింగ్ ఉండాలి. అంటే ఈ డైమెన్షన్ ఫిజికల్ డైమెన్షన్ లో ఉన్న ఎర్రర్స్ ని మీరు గుర్తించి వాటి నుంచి దాటాలి, వాళ్ళని కట్ చేసుకోవాలి, వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే భూమి మీద డైమెన్షన్స్ ఎలాగుంటాయంటే నిజానికి మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాముడు త్రేతాయుగంలో ఉన్నాడు. మనం అంతా ఏం నమ్ముతాం అంటే రాముడు జస్ట్ శ్రీలంక మధ్యలో ఏదో వారధి ఉంది, అది ఉంది అంటే శ్రీలంక ఇప్పుడు కూడా అందరూ జనరల్ గా 100% నమ్మేది ఏంటంటే రావణాసురుడు శ్రీలంకాన్ని పాలించాడు, రావణాసురుడు అక్కడ రాముడు వెళ్ళాడు అని మనం కథలుగా చెప్తాం. ఇది చాలా కాంట్రవర్సీ. ఏంటంటే రాముడికి శ్రీలంకకి రావణాసురుడికి సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ రాముడు వెళ్ళింది శ్రీలంక కాదు. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే మీకు శాస్త్ర ప్రమాణంలో చూస్తే 1000 యోజనాల దూరంలో అన్న యోజన అంటే ఇట్స్ కమ్స్ మోర్ దెన్ 100 కిలోమీటర్స్ సంథింగ్ ఇట్స్ కమ్స్. అంటే అది 1000 యోజనాలు అంటే ఎక్కడ? అంటే మీకు ఇప్పుడు రీసెంట్ వ్యాలిడేషన్ చెప్తాను. యాక్చువల్ గా రాముడు ఆయన వెళ్ళింది అంటే అది ఎప్పుడుదంటే డేటింగ్ త్రేతాయుగం. త్రేతాయుగం అంటే ఎప్పుడు? అది త్రేతాయుగం అంటే మనము ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. త్రేతాయుగానికి కలియుగానికి మధ్యలో ఒక యుగం వెళ్ళింది. ఏంటిది? ద్వాపరయుగం. అంటే మన కలియుగము 4,20,000 ఇయర్స్ మన కలియుగం. ద్వాపరయుగం దాని డబల్ అంటే 8,40,000. అంటే 8,40,000 అనేది మధ్యలో గ్యాప్ ఉంది అంటే గనక రాముడు ఎప్పుడో త్రేతాయుగం మధ్యకాలంలో ఉంటే గనక, ఎందుకంటే ఆయన పాలించింది కొన్ని వేల సంవత్సరాలు పాలించాడు, అది కూడా నోట్ చేసి పెట్టుకోండి. కొన్ని వేల సంవత్సరాలు పాలించాడు అనేది అది మనకు అర్థం అవట్లేదు. కొన్ని వేల సంవత్సరాలు మనిషి బతకడు కదా అని మనం లైట్ గా తీసుకుంటున్నాం, కానీ బతికివరు ఆ టైం లైన్లో. ఆ టైంలో వేల సంవత్సరాలు లైఫ్ లైన్ ఉంది. అది మీకు శాస్త్ర ప్రమాణంగా కూడా మీకు ఇంకో విచిత్రం జామవంతుడు త్రేతాయుగంలో ఉంటాడు, ద్వాపర యుగంలో కూడా ఉంటాడు. అంటే దీన్ని బట్టి ఆయన జామవంతుడు లైఫ్ టైం తీసుకుంటే కనుక ఆ యుగానికి ఈ యుగానికి జంప్ అవ్వాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మనం ఈ రోజు కూడా రాముడు తీసుకుంటే రాముడు మధ్య డిస్టెన్స్ ఏంటంటే సుమారుగా 10 లక్షల సంవత్సరాల క్రితం రాముడు ఉన్నాడు. అంటే మనం ఆ సప్త ఋషులది ఏదైతే మనం అంటున్నామో, మన సంతతి అంటున్నామో ఆర్యులు అంటే గనక ఋషి సంస్కృతిని ఫాలో అయ్యే వాళ్ళని ఆర్యులు అంటారు. ఏదో మాక్స్ ముల్లర్ రీసెంట్ గా చెప్పి ఆర్యులు అంటే ఫారినర్స్, వాళ్ళు ఎక్కడో బయట నుంచి వచ్చారు, ఇవన్నీ రూల్ అవుట్ అయిపోయినాయి. ఇవన్నీ తప్పుడు తడకలు. ఇదంతా మ్యానిపులేషన్ భూమి మీద జరిగింది. అది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ నాలెడ్జ్ ఎంత షార్ప్ గా యాక్యురేటెడ్ గా ఫిల్టర్ గా ఉంటేనే మీరు నెక్స్ట్ లెవెల్కి అందుకోవడానికి సునాయసం అవుతుంది మీకు. ఎందుకంటే మీరు మనకి 100 సంవత్సరాల్లో 60-70 సంవత్సరాల్లో మనకి కాలమానము అనేది మీరు నమ్ముతున్నారు కాబట్టి మనం 60-70 సంవత్సరాలు చచ్చిపోతున్నాం. ఇది నేను చెప్తున్నది కాదు, ఒకసారి పత్రి సార్ కూడా చెప్పారు ఒక సందర్భంలో. ఎందుకంటే మనం నమ్మడం వల్లనే అదొక చైన్ సిస్టమ్, మన మైండ్ లో మనమే లూప్ని క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే అదర్వైజ్ పత్రి సార్ అన్నారు మనం ఎప్పుడు కోరుకుంటే అప్పుడే చనిపోతాం. అంటే కండిషనల్ గా చెప్పాలంటే పత్రి సారు వేరే పని మీద కావాలని బాడీ వేకెట్ చేశారు, కానీ ఆయన ఉండగలంటే ఉండగలరు. ఇది ఆయన మాటలోనే మనం గమనించాలి. అయితే భూమి మీద ప్రతి మనిషి కూడా అంటే మనం తెలియకుండా సబ్ కాన్షియస్ లో మనం ఒక లూప్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీకు చెప్పాను వాట్ ఈస్ ద భావనా క్షేత్రంలో భావమయ క్షేత్రము, భావనా క్షేత్రం. భావనా క్షేత్రం అంటే మనకి భూ ప్రపంచం మీద ఉన్న నమ్మకాలు, నడుస్తున్న వ్యవస్థ, స్థితిగతుల్ని మనం ఏవైతే నమ్ముతామో అది మీ లోపలికి అప్డేట్ అవుతుంది. దీన్ని భావనా క్షేత్రం. భావమయ క్షేత్రం అంటే గనక అది ఆల్రెడీ మీ డిజైన్, మీ పర్పస్, అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీ యొక్క ఎన్నో జన్మల పరంపరగా మీకున్న కెపాసిటీ, మీకున్న ఎనర్జీ, మీకున్న అంటే ఎక్స్ట్రా వెపన్స్ మీకున్న, అంటే మనం ఎప్పటి నుంచో ఉన్నాం. మేబీ మనం ద్వాపర యుగంలో కూడా ఉన్నాం, అంత ముందు కూడా ఉన్నాం. మేబీ అప్పుడు మనం కొన్ని వందల అంటే కనీసం ఒక 500-600 సంవత్సరాలు జీవించి ఉండొచ్చు. ఎందుకంటే ఆ టైంలో అలాగ ఉన్నారు. ఈవెన్ దో ద్వాపర యుగంలో ప్రూఫ్స్ ఉన్నాయి. ఈవెన్ దో బైబిల్లో కూడా వాళ్ళు ద్వాపర యుగం తర్వాతే కౌంట్ లోకి వచ్చినా సరే, అందులో బైబిల్లో వాళ్ళందరూ కూడా 900-700 ఇయర్స్ వాళ్ళంతా వీళ్ళంతా నోవా కూడా ఆయన ఒక 900 ఇయర్స్ ఉన్నారు. ఇవన్నీ మనకు కూడా టైం లైన్స్ ఉన్నాయి. అంటే అంతకంటే మనం ముందున్నాము అంటే కనుక మన ఆత్మపరంగా ముందు ఉన్నాం కాబట్టి మనం ఒకవేళ ద్వాపర యుగం నుంచి ఉన్నాం, చాలా సోల్స్ అప్పటి నుంచి ఉన్నాయి. అంటే అప్పటి నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన సోల్స్ అదే కెపాసిటీ ఉంది కదా. మధ్యలో ఎందుకు ఏమయ్యా అంటే మ్యానిపులేట్ అయ్యాం మన మైండ్ని. అంటే
భావనా క్షేత్రాన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. అంటే మన మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ లో మనమే రీప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ రీప్రోగ్రామ్ ని ఆపు చేయాలి. రీప్రోగ్రామ్ అనేది అందుకే ఇక్కడ ఓషోను కూడా మనం చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఓషో కూడా చాలా సందర్భాల్లో ఆయన ఇలాంటి టాపిక్స్ మీద చాలా అంటే కొద్దిగా సైకాలజిస్టులు కూడా ఆలోచింపజేసే రకమైన టాపిక్లు ఆయన చెప్పడం జరిగింది. మనం ఎప్పుడంటే మహాయోగులు అంటే ఉన్నతమైన డైమెన్షన్ లెవెల్లో చెప్పే సబ్జెక్ట్ చెప్పేటోళ్ళని మనం అందుకోవడానికి కూడా మనకు సరైన జ్ఞానం ఉండాలి, లేకపోతే పట్టుకోలేము. ఎందుకంటే యాక్చువల్ గా ఓషో కూడా ఈజ్ అ ఫోర్త్ డైమెన్షన్ గురువు. ఆయన ఫోర్త్ డైమెన్షన్ లో ఎలాగుంటాయి లోకాలన్నీ, అక్కడ ఒకవేళ అలాంటి లోకాల నుంచి వచ్చిన గురువు ఏ విధంగా జనాలకి ట్రైనింగ్ టీచింగ్ ఇస్తాడో ఆ రకంగా మాత్రమే ఆయన టీచింగ్ ఇవ్వడం జరిగింది. కానీ మనం ఏంటంటే థర్డ్ డైమెన్షన్ లో కూడా కంప్లీట్ గా లేని వాళ్ళమి, థర్డ్ డైమెన్షన్ ఒక అడుగు వెనకగా ఉన్న టైం లైన్ లోనే ఆయన రావడం జరిగింది. కాబట్టి ఆయన సబ్జెక్ట్ ని, నాలెడ్జ్ ని వెంటనే అందుకోలేకపోయారు. మనం పత్రి సార్ ఫేవరెట్ కూడా ఓషోనే. కాబట్టి పత్రి సార్ మనకి డిఫరెంట్ గా నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఓషో అంటే ఆయన యొక్క విశ్వమయ విజ్ఞానం అంటే ఫోర్త్ డైమెన్షన్ నాలెడ్జ్ ఎలాగ ఉంటుంది అనేది పత్రి సార్ మనం తెలుసుకున్నాం. ఎందుకంటే పత్రి సార్ ఆయనే ఫాలో అయ్యేవారు 100%. కాబట్టి మనం పత్రి సార్ ఇచ్చిన మనకి, ఎందుకంటే పిరమిడ్ లో మనకి రకరకాల డైమెన్షన్ల గురించి తెలుసు అందరికి రకరకాల. ఎందుకంటే ముఖ్యమైన అంటే ఇలాంటి ఉన్నత డైమెన్షన్ అందుకోవడానికి కావాల్సిన గురువులందరినీ కూడా మనకు అందుబాటులో తీసుకొచ్చారు. అట్లీస్ట్ వాళ్ళ బుక్స్ అన్ని చదవమని ఏదో రకంగా సబ్జెక్ట్ ఓన్లీ పిరమిడ్ సంస్థలో ఉంది. అంటే ఇక్కడ మీరు ఏమంటే పత్రి సార్ మ్యాక్సిమం మనల్ని ట్రై చేశారు. ఏమని అంటే మనల్ని ఫిఫ్త్ డైమెన్షన్ కనెక్ట్ అవడానికి, అంటే బాబాజీ కాన్షియస్ కనెక్ట్ అవడానికి ఇవ్వాల్సిన టూల్స్, టెక్నిక్స్ అన్ని ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫిఫ్త్ డైమెన్షన్ రిలేట్ అవ్వడానికి, ఆ కాన్షియస్ మనం కనెక్ట్ అవడానికి అత్యంత ఇంపార్టెంట్ టూల్ అనేది ధ్యానం లేకుండా ఇప్పుడు రీప్రోగ్రామ్ చేసుకోవడం, మన మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే మనం రీప్రోగ్రామ్ అయిపోతున్నాం దాన్ని మళ్ళీ డిలీట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ప్యూరిఫై చేసుకుంటే ఏ లెవెల్ కాన్షియస్ కన్నా మనం ఈజీ అయిపోతుంది. అంటే ఆ ప్యూరిఫై చేసే ప్రాసెస్ ఓన్లీ ధ్యానంతో చాలా ఈజీగా అవుతుంది. అంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అంటే నేను ఒక సర్టిఫికేట్ కోర్స్ చేశాను ఒక అమెరికన్ ఒక పెద్ద యోగి గారి దగ్గర. ఆయన ఇండియా వచ్చి టీచ్ చేశారు. ఆయన నిద్ర, దాన్ని ఏమంటారు, యోగ నిద్ర, అదొక థెరపీ. అది కూడా ధ్యానం లేని వాళ్ళకి కూడా ఆ థెరపీ ద్వారా వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకు చాలా సైంటిఫిక్ గా డిజైన్ చేశారు. తీసుకెళ్లి ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న వాటిని డిలీట్ చేయొచ్చు. అంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళకి జీవితంలో ఎటువంటి ఫోబియాలు, ఫియర్స్, ఈవెన్ దో వాళ్ళకి లైఫ్ లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, కెరీర్ పరంగా వాళ్ళు బ్లాక్ అవుతున్నారు, వాళ్ళకి జరుగుబాటు అవ్వట్లేదు, లేదా ధనం పరంగా వాళ్ళు ముందుకి అప్పులు అయిపోతున్నారు, ఇవన్నీ లోపల సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ లోనే ఉండే బ్లాక్స్ అన్నది ఆ కోర్స్ ద్వారా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫుల్ సైంటిఫిక్ గా డిజైన్ చేశారు. ఇన్ని సిట్టింగ్లు కూర్చుంటే వాళ్ళకి మనం మార్చేయచ్చు మనిషిని పూర్తిగా. కాబట్టి ఆ ప్రోగ్రామ్ వెళ్ళినాక నాకు అర్థమైంది, ఇంకొద్ది కన్ఫర్మేషన్ అయింది. అంటే ఎవ్రీథింగ్ మన సబ్ కాన్షియస్, మన అన్ని సమస్యలే కాదు ఏజింగ్ కి ఇవన్నిటికి మూలము సబ్ కాన్షియస్ మైండ్ లో మనం చేసుకున్న, అంటే మనకు మనమే, అంటే బయట ఉన్న ఏదైతే నడుస్తుందో ఈ కాంటెంపరీ ఏదైతే గడిబిడి ఉందో ఆ గడిబిడిని మనం నమ్ముతున్నాం, దాన్నే అప్లోడ్ చేసుకొని మన ఒరిజినల్ గా ఉండే, అంటే మన భావనామయ క్షేత్రాన్ని భావనామయ క్షేత్రంతో ఇంటరప్ట్ చేసుకుంటున్నాం. ఇదంతా సబ్ కాన్షియస్ మైండ్. ఇది మీకు ముఖ్యంగా తెలియాలి. అంటే ఇప్పుడు కూడా ఇదంతా ఏంటంటే మనము నమ్ముతున్నది, అందుకే అన్ని మనం తీసుకునేది ముఖ్యంగా మీకు మీ అన్ని పరిధుల్లో, అంటే మీ యొక్క ధాతువు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన డిఎన్ఏ సెల్స్ ఇవన్నీ యాక్టివ్ గా ఉండి కలకాలం చిరకాలం ఉండాలంటే ధాతు రూపంలో మనం ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాం. కాబట్టి ధాతు మంచి సరైన ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్, ధాతు పుష్టి కల ఆర్గానిక్ ఫుడ్ చాలా అవసరం బాడీకి, రిజనరేషన్ కి. అంటే ఫిజికల్ గా మనం ఉండాలి, ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అవ్వాలి. మనం మొత్తం ధాతువు రూపంలో ఉంటాం కాబట్టి మన సెల్స్ తో సహా. అందులో మిగతా ప్రోగ్రామ్ ఇప్పుడు ఆ ధాతువులో, అంటే మన సెల్యులర్ లెవెల్ నుంచి మొత్తం బాడీ, మైండ్ అన్నిటిలో కూడా ఎక్స్పాండ్ అయ్యే ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే భావమయ క్షేత్రాన్ని ఇంటరప్ట్ అవ్వకుండా ప్యూరిఫై చేసుకోవడానికి మీరు సరైన నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ని ఎలాగ మనం ఇన్బ్రీడ్ చేసుకోవాలి, సరైన ఫిల్టర్డ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే సరైన నాలెడ్జ్. అందుకే మీకు బుద్ధుడు కూడా ఆల్రెడీ చెప్పాడు, ఆయనకు తెలుసు కలికాలంలో ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయని చెప్పి బుద్ధుడు ఇచ్చిన సిద్ధాంతాలు మన
ఎప్పుడో కొన్ని యుగాల నాటివి మన పతంజలి సూత్రాలని పక్కన పెట్టి ఆయన సరికొత్త సూత్రం అష్టాంగ మార్గాలు ఆయన ఇచ్చినవి ఏంటి? సమ్మా సతి, సమ్మా దిట్టి, సమ్మా సంకప్ప అంటాడు. అంటే అష్టాంగ మార్గాలు బుద్ధుడి క్వైట్ డిఫరెంట్. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది ఎందుకు ఆయన ప్రత్యేకించి ప్రస్తుతానికి ఆయన పక్కన పెట్టి ఎవరిది పతంజలి పక్కన పెట్టి ఈయన మళ్ళీ మొత్తం ఎందుకు మోడిఫై చేశారు అంటే కనుక బుద్ధుడు ఎప్పుడు వచ్చాడు? కలియుగం టైంలో వచ్చాడు. కలియుగ టైంలో ఆయనకి తెలుసు అంటే ఇది అంటే మన పురాతనం ఎప్పుడో ఆ టైంలో ఏంది కాదు, రాబోయే తరాల్లో భూమి మీద కావాల్సినంత ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మనకి ఆ ఎనర్జీ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. అంటే మనం ఏమో కంపల్సరీ ఎక్కడికి వెళ్ళి హిమాలయాల్లోకి వెళ్ళి సాధన చేసే యోగులకు మాత్రమే వీలు పడే మన అష్టాంగ మార్గాలు అంటే పతంజలి అష్టాంగ మార్గాలను పక్కన పెట్టి ఈయన ఎందుకు మళ్ళీ కొత్త అష్టాంగ మార్గాలు ఇచ్చారు? ఈయన ఇచ్చిన అష్టాంగ మార్గాల ప్రత్యేకత ఏంటి? ఈయన ఏం చెప్పాడు? సింపుల్, చాలా సింపుల్ గా ఉంటాయి. సొసైటీలో మనం సర్వే అవుతూ ముందుకెళ్ళడానికి తగినంత అద్భుతమైన ఉన్నతమైన స్థితి చేరుకోవడానికి ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో డెఫినెట్ గా నా చెప్పే మార్గంలో మీరు కంపల్సరీ బుద్ధుడు అప్లై అవుతాయి. ముఖ్యంగా మన ధ్యానాలకి ఏంటన్నాడు? సమ్మా సతి సమ్మాది అంటే సమ్మా అనే ప్రతి దాని ముందు పెడతాడు. సమ్మా అంటే సరి అయిన జ్ఞానము, సరి అయిన ధ్యానము, సరి అయిన అంటే ఇక్కడ మీరు తీసుకోండి. కలికాలంలో మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా. ఎందుకంటే నేను ఇది ఎందుకు నొక్కి చెప్తానంటే ఈ రోజున అబద్ధాలు కూడా నిజాలుగా మనకి ఏది అబద్ధం ఏది నిజమో తెలియని పరిస్థితి అయిపోతుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే నేను అసలు మళ్ళీ క్లాసులు ఇమీడియట్ స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా ధ్యానం చేసేటోళ్ళకి ఎంతో కొంత మనం అంటే ఈ బాబాజీ హయ్యర్ విజ్డమ్ ని షేర్ చేసి ఎంతో కొంత అట్లీస్ట్ అంటే మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడకుండా ప్రొటెక్షన్ అవుతుంది. అది ఇంప్రూవ్ అయితే ఎలాగా అవుతాం అనే ఉద్దేశంతో నేను మళ్ళీ ముందుకు రావడం ఎందుకంటే జరిగిందంటే చాలా వరకు చాలా మిస్కాన్సెప్షన్స్ ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను 24/7 ఇదే పనిలో ఉన్నా నా చిన్ననాటి కాలం నుంచి. నాకు ఏది కరెక్ట్ కాదు ఎక్కడ ఆల్రెడీ ఫిల్టరింగ్ అన్నది నాకు నా అణువున అది. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ లో తేడా ఉంటే నాకు ముందే తెలిసిపోద్ది. లోపల నుంచి క్లియర్ వాయిస్, తర్వాత కళ్ళు మూసుకుంటే దానికి సంబంధించిన సరైన ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది నాకు. కాబట్టి నేను ఆల్రెడీ బాబాజీ గ్రేస్ ఉంది కాబట్టి మనకి ఎక్కడికాడ ఫిల్టర్ ఆటోమేటిక్ గా చేసుకోగలుగుతుంది. మీరు రొటీన్ గా ఉండేవాళ్ళు, రొటీన్ జీవితంలో ఉండేవాళ్ళు కన్ఫ్యూజన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇది మటుకు వీలైనంత వరకు మీరు ఇది చాలా ఎరుకుతూ ఉండాలి. ఎందుకంటే మీరు ఇచ్చే ఇన్పుట్టే చాలా ఇంపార్టెంట్. ఒకటి మీరు అంటే సరైన ఫుడ్ అనేది అది మీ చేతిలో ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంటే మీకు అది పదార్థ రూపంలో లేదు, దాన్ని వ్యాలిడేట్ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి దీని విషయంలో మీరు సరైన జ్ఞానం ఉన్న వ్యక్తులతోటి కాంటాక్ట్ లో ఉండడం లేకపోతే ఇలాంటి క్లాసుల ద్వారా తెలుసుకోవడం అనేది చాలా అవసరం. అంతకు మించి నేను ఏమంటానంటే అందరికీ మీకు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏంటి అంటే కనుక పొద్దున్న ప్రతి ఒక్కరు కూడా కనీసం 2 గంటలు ధ్యానంలో కూర్చోండి. అది కూడా బాబాజీని తలుచుకొని అంటే బాబాజీ కాన్షియస్ కనెక్ట్ అయ్యి ధ్యానంలో కూర్చోవడం వల్ల మీకు చాలా వరకు ముఖ్యంగా 5th డైమెన్షన్ కి పాత్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే బాబాజీ గ్రేస్ అంటే ఎవరో కాదు, ఆ మహా చైతన్యం, ఆ శివుడు అణువణువున కణకణమున ఉన్న ఆ భావనామయ క్షేత్రంగా ఉన్న శివుడి కాన్షియస్ మనకి బాబాజీ నుంచి డైరెక్ట్ గా అందుబాటులో ఉంటది. కాబట్టి బాబాజీని తలుచుకొని ఒక 2 hours అట్లీస్ట్ 2 hours చేయలేని వాళ్ళు 1 hour ప్రాక్టీస్ చేయండి. పెంచుకుంటూ పోయి 2 hours కనీసం కూర్చునేటట్టు మీరు బాబాజీ యొక్క మీకు పొద్దున్న చేస్తే మంచిది, లేదు అంటే ఏ టైంలో అయినా సరే మీరు కూర్చొని బాబాజీని తలుచుకొని కూర్చోవడం వల్ల చాలా వరకు మన కాన్షియస్ ఫిల్టర్ అనేది ప్రొటెక్షన్ జరుగుతుంది. లేకపోతే చాలా ఇంపార్టెంట్. రాను ఇది చాలా కాంప్లికేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా కొన్ని కోట్ల రూపాయలకి బిజినెస్ చేసుకుంటున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు అవసరమైంది అందుకుంటూనే ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతూనే మీరు 5th డైమెన్షన్ అంటే అది పొందుతున్నారంటే 5th డైమెన్షన్ దాని తగిన నాలెడ్జ్ తీసుకుంటే మీరు 5th డైమెన్షన్లోకి ఎంటర్ అయినట్టే. 5th డైమెన్షన్ ఎంటర్ అయినా సరే మీకు ఇవన్నీ చేతికొచ్చినట్టే. ఇప్పుడు ఇలాంటి కంజంక్షన్ లో ఓన్లీ ఈ యొక్క సబ్జెక్ట్ ని ముఖ్యంగా అంటే మీకు ఎప్పటికీ ఆరోగ్యాలు, యవ్వనము, లేదు అంటే మీరు చిరకాలంగా ఉండడానికి క్వాంటమ్ సంబంధించిన ఇవన్నీ చెప్పి రకరకాలుగా క్లాసులో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. దాని వరబడి నేను చూసినాక అది కూడా నాకు ఒక అలార్మింగ్ గా ఉంది. కాబట్టి కనీసం మనకి పత్రిసారి నుంచి వచ్చే వాళ్ళకన్నా నా సబ్జెక్టు ప్రొటెక్ట్ అవ్వాలి అంటే బాబాజీ గ్రేస్ దొరకాలి, బాబాజీ ప్రొటెక్షన్ లోకి రావడం అవసరం అనేది నేను తెలియజేయడానికే ఈ క్లాసులన్నీ నేను మళ్ళీ ఇమీడియట్ గా
చెప్పడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఎనీహౌ మనము అంటే మీకు జనరల్ డిస్క్రిప్షన్ కొన్ని ఈ రోజు కూడా మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలని ల్యాప్టాప్ నేను రెడీ చేసుకున్నాను. కానీ ఇది మళ్ళీ నేను ఒకసారి లైవ్ గా జూమ్ లో ఒకసారి మేడం తోటి కాల్ చేసి ఒకసారి సరి చూసుకున్నప్పుడు నెక్స్ట్ టైంలో నేను ప్రెజెంటేషన్స్ తప్పకుండా ఇస్తాను. మేబీ సాల్ బాబాజీ గ్రేస్, ఎందుకంటే మీ డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే కూడా అసలు దీని ప్రాముఖ్యత వివరాలు తెలియకుండా వెంటనే జంప్ అవడం కూడా మేబీ అట్ ద మూమెంట్ యూ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఇట్ సీమ్స్. అంటే అది నెక్స్ట్ క్లాస్ మటుకు మనం కొద్దిగా అంటే ఇది షార్ట్ కట్ లో అయ్యేది కాదు. ఎందుకంటే ఇది నేను కూడా ఇదే పని మీద కొన్ని ఆల్మోస్ట్ సంవత్సరం పాటు నాతో జనాలు క్యారీ అయ్యారు. నేను ఇంతకుముందు గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు అది నేను 6 months వరకు అప్పుడు అంతా ఫ్రీగా ఉంది కాబట్టి జనాలకి టైం ఉంది. 6 months వరకు నేను గ్రూప్ స్టార్ట్ చేసిన 6 months తిరగకుండా కరోనా వచ్చింది. కాబట్టి అటు ఇటుగా 6 months అప్పటికే జనాలు పెరుగుతూ వచ్చారు. అది కరోనాలో ఒక పెద్ద బూస్ట్ అయిపోయింది. మన గ్రూప్ చాలా విపరీతంగా రావడం, ఇంకా అందరితో పనిలో పనిగా మనం వాళ్ళతో కూర్చొని నేను పొద్దున్న మార్నింగ్ మెడిటేషన్ కంపల్సరీ కూర్చోవాలి నాతో అనే కండిషన్స్ పెట్టడం. అప్పుడు టైం ఉంది కాబట్టి అందరూ కంపల్సరీ చేసేవారు. కాబట్టి అంటే వాళ్ళకి ఒక ఆర్డర్లో ధ్యానం కూడా చేయించి ఇవ్వడం, బాబాజీ కనెక్ట్ చేయించి ఇవ్వడం, తర్వాత ఇంకా రకరకాల ఫిల్టరింగ్ ప్రాసెస్ లో రకరకాల క్లాసులు రెగ్యులర్ గా తీసుకుంటూ వాళ్ళని అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల ఆ తర్వాత చాలా చాలా మందికి చాలా మిరాకిల్స్ జరిగినాయి. సో ఇది సేమ్ టైం అంటే మీకు 100% మేనిఫెస్ట్ ప్రతిదీ అవుతుంది. కానీ నేను దాన్ని ఏదో మ్యాజిక్ జిమ్మింగ్ గైడెడ్ మెడిటేషన్ చేయించేసి అయిపోద్ది అని ఎవరికో ఐ వోంట్ బిలీవ్. ఇప్పుడు నేను ఏదన్నా చేస్తే అది అందరికీ అవ్వాలి. కనీసం అంటే ఇప్పుడు ఎవరో ఒక 100 మందిలో ఒకరికి అయ్యిందంటే అయ్యి ఉండొచ్చు బాబు, కానీ 100 మందిలో ఒక 10 మందిలోకి కనీసం 2-3 అయ్యింది అంటే కనుక అప్పుడు మన సబ్జెక్ట్ కి అది వ్యాలిడేషన్ ఉన్నట్టు కనీసం. అంటే నేను దాన్ని నమ్ముతాను. ఇప్పుడు 100 మందిలో అంటే అట్లీస్ట్ ఒక 30-40% వాళ్ళకి ప్రత్యక్షంగా అద్భుతాలు జరిగినాయి. ఇంకో 30-40% ఎంతో కొంత వాళ్ళు ఏదో ఫీల్ అయ్యారు, ఎనర్జీస్ వాళ్ళ మార్పులు వచ్చినాయి అనుకుంటే మనం దాన్ని వ్యాలిడేట్ చేయొచ్చు. ఆ రకమైన క్లాస్ అలా మేనిఫెస్టేషన్ అయితేనే నేను అంటే నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ బాబాజీ గ్రేస్ ని, బాబాజీ నాలెడ్జ్ నేను ఏదో జనరల్ గా యూజ్ చేసేసి దాని తర్వాత అది ఒక జనాల మీద ఇంపాక్ట్ రాకపోతే డెఫినెట్ గా అది నా బాధ్యత. అంటే బాబాజీ గ్రేస్ ని నేను ఒక రకంగా నా మ్యానిపులేటివ్ గా వాడుతున్నట్టు అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మనం ఒక పద్ధతిలో పర్ఫెక్ట్ గా చేద్దాము తప్పకుండా. మీరంతా అంటే నేను ఇస్తున్న సబ్జెక్ట్ కి డెఫినెట్ గా మీకు అర్థం అవుతుంది ఏ ఇంటెన్షన్ తో ఏ భావంతో నేను చెప్తున్నాను. అదే ఇప్పుడు ముఖ్యంగా భావన క్షేత్రం చాలా చాలా ఇంపార్టెంట్. దట్ మస్ట్ బి వెరీ, దానికి ఎలాగ ఏంటి ఎలా చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో మనం ఒక ప్రెజెంటేషన్ తో చెప్పుకుంటూ పోదాం స్టెప్ బై స్టెప్. ఓకే, మనకి ఇప్పుడు ఆల్రెడీ 10:30 అవుతుంది కాబట్టి ఎవరన్నా ఇంకేదన్నా సజెషన్స్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు అడిగితే నేను ఐ విల్ ఆన్సర్. ఓకే మేడం.